నా వాయిస్ క్లియర్ వస్తుందా మీకు? వినపడుతుంది సార్. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? సో ఫస్ట్ బిఫోర్ ఒక విషయం, మన ఉమ్, కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో మనం రికార్డ్ చేస్తాము ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం. దీన్ని మేము ఓకే యూట్యూబ్లో సార్. అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. మీ పేరేం అవసరం లేదు, డేట్ టైము ఉమ్, ప్లేస్ చెప్పండి. ఓకే సార్. చెప్తారా? 3001 ఆ, మ్, 1984 ఓకే. టైం మార్నింగ్ 2 2:25 AM. 2:05 AM. ఏ ఊర్లో పుట్టారు? అంటే 29th రాత్రి 30th మార్నింగ్ అనమాట. ఓకే, వెరీ గుడ్. ఏ ఊర్లో పుట్టారు? సార్ గురిజాల సార్, గుంటూరు జిల్లా. గురజాల. ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, టైం పక్కాగా ఉందా అండి? టైము పక్కా రాశారు సార్, కరెక్ట్. రాశారా? ఒకసారి వెరిఫై చేద్దామా కరెక్ట్ ఉందో లేదో. ఓకే, చూద్దాం. సో మీరు ఏం చేస్తున్నారు, ఏం కావాలో కూడా చెప్తా ఉండండి అంతలో. సార్ కెరీర్ కోసం సార్, కెరీర్, మ్యారేజ్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ ఖాళీ సార్. అంతకుముందు ఏం చేశారు? అంతే, పీజీ అయిపోయింది సార్, నాకు ఇక్కడ ఏం చేయలేదు. ఫస్ట్ నుంచి కూడా ఏమీ చేయలేదా? జాబ్ ఏమీ చేయలేదా? జాబ్ ఏం చేయలేదు సార్. ఓకే ఓకే, ఇంతవరకు జాబే చేయలేదు. ఓకే. అవును సార్, అప్పుడు మార్కెటింగ్ రిలయన్స్ లో చేశాను కానీ ఇంకా చేయలేదు సార్, ప్రాంతంలో ఆపేశాను. అవునా? ఓకే ఓకే, ఒకసారి చూద్దాం. మీరు ఇచ్చిన 2:05కి నాకు సరిపోతుందో లేదో చూసుకోవాలన్నమాట. చూద్దాం. మీది వృశ్చిక లగ్నం వచ్చింది, అవును తర్వాత సార్. కేతు నక్షత్రం అయిన మూలా నక్షత్రం వచ్చింది. కరెక్ట్గానే వచ్చాయా? అవును సార్. ఓకే ఓకే సార్. స్థిర లగ్నం, కేతు నక్షత్రం. టైము ఎగ్జాక్ట్లీ రాశారంటారండి? రాశారు సార్, మా ఫ్యామిలీ రాస్తారు సార్ అది. ఆహా, ఓకే. సో వాళ్ళ పక్కా రిటర్న్ టైం అంతేనా? ఫిక్స్ సార్ అది. ఓకే. రకరకాలుగా నోట్ చేస్తూ ఉంటారు బర్త్ టైంని. సో నేను 2:12 తీసుకున్నానండి బర్త్ టైంని. అర్థమైందా? సో కొంచెం ఓకే సార్. ముందుకు వేసుకున్నాను, సో వెనక్కి ఓకే. వేసుకోలేదు. ఏంటంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ని బర్త్ టైంగా కన్సిడర్ చేస్తారు. సరే, ఇప్పుడు మీరు చేసి వర్క్ అసలు అంటే మార్కెటింగ్ జాబ్ చేశానని చెప్పారు కానీ ఇంకేమీ చేయలేదు అంటున్నారు మీరు, అంతేనా? ఇంకేం చేయలేదు సార్. ఓకే. మీరు ఎడ్యుకేషన్ ఎప్పుడు ఫినిష్ అయింది? 17th లో సార్, ఎంటెక్ 17th లో అయిపోయింది. బీటెక్ 10 లో 2017లో అయిపోయింది అయిపోయింది సార్. ఎంటెక్. అవును సార్. ఓకే, సరే చూద్దాం. నాకేమన్నా మీరు చెప్పిన విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయా, నేను ఏమైనా చెప్పగలుగుతున్నానో ట్రై చేస్తాను. ఓకే సార్. వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి తృతీయాధిపతితో కలిసి వ్యయంలో ఉన్నాడు. సో అది కొంత మార్కెటింగ్ ఇట్లాంటివి ఇచ్చే అవకాశం ఉంది. అలానే దశమాధిపతి తృతీయంలో ఉన్నాడు, అది కూడా మార్కెటింగ్ లాంటివి ఇచ్చే అవకాశం ఉంది. కానీ రవి రాహు ఇద్దరు కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నారు. దానివల్ల ఏంటిది, దశమాధిపతికి ఒక రకమైన గ్రహణ దోషం, వక్రత్వ దోషం లాంటిది ఏర్పడింది. కాబట్టి ఏంటిది, ఉద్యోగంలో కొంత ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాలెంజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది ఒకటి. దాని నక్షత్రాధిపతి అయిన చంద్రుడు ద్వితీయంలో ఉన్నాడు, కానీ దీనివల్ల చాలా వరకు సేవ్, అంటే మనం ఏదో ఒకటి చేసేదానికైతే అవకాశం ఉంది. ఓకేనా? పాయింట్ నెంబర్ 1. రెండోది, అసలు వివాహం ఎందుకు అవ్వలేదు? సో దానికి ప్రొఫెషన్ అంటే సప్తమంలో రాహు చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు ద్వితీయాధిపతితో యోగకారకుడితో చాలా మంచిగా ప్లేస్ అయి ఉన్నాడు. ఓకే, అక్కడ వివాహానికి అక్కడేమో మనకి కాంప్లికేషన్ లేదు. సప్తమంలో గ్రహం ఉంది కాబట్టి దాని స్టార్లెడ్ అంతా కూడా గురువు కంట్రోల్ చేస్తాడు, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు అంటే చార్ట్లో పెద్ద సీరియస్ ఇష్యూ అనేవి కనబడలేదు నాకు. ఓకే, స్లైట్ ఇష్యూ మాత్రమే కనిపించింది. మీరు చెప్పినా కూడా, ఒకవేళ నేను తప్పు చెప్తున్నా కూడా నేను నా క్యాలిక్యులేషనే ఫాలో అవుతాను, నేను తప్పైనా రైట్ అయినా. ఓకే, మీరు ఒకటి చెప్పారని చెప్పి నేను మాడిఫై చేయను. సో నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత 2010 నేను 1-2 ఈవెంట్స్ చెప్తాను మీకు, అవి ఎలా పనిచేసాయో చెప్పండి నాకు. ఓకేనా? సో
దాదాపు ఎక్కడి నుంచి చార్ట్ ఎలా వెళ్తుందో చెప్తాను. ఫస్ట్ 2010లో అసలు మీకు శని కూడా వక్రించి గురు నక్షత్రంలో ఉన్నాడు. సరే, శని ద్వితీయంలో ఉన్నాడు, శని యొక్క స్టార్ లైన్ అయిన గురువు ద్వితీయంలో ఉన్నాడు, అది మంచిదే. మీకు మొదట వచ్చిన ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ 2010-11 అండి. ఓకేనా, 2010-11లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మూన్కి నెటల్ వీనస్కి స్క్వేర్ ఇచ్చింది అనమాట. అలానే ప్రోగ్రెసివ్ సన్ 10,000 అపోజిషన్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు 2011లో మీరు ఏం చేస్తున్నారో చూడండి. ఇప్పుడు ఏదైతే మీరు చూజ్ చేసుకుంటారో, ఒక కోర్స్ చూజ్ చేసుకోండి, ఏదైనా చూజ్ చేసుకోండి, మీకు ఉద్యోగం ఆలస్యం కావడానికి ఏమేమి జరగాలో అన్ని జరిగేదానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ రవి దశ జరుగుతూ ఉన్నది. రవిలో శుక్రుడు జరుగుతున్నాడు, శుక్రుడు కన్నా ముందు కేతు కూడా జరిగాడు. సో ఇక్కడ మీకు అక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది కానీ ఛాలెంజింగ్ కానీ కనిపించినాయా లేదా? ఎస్, నో, కనిపించాయి, లేదంటే లేదు. అక్కడ ఏమైంది అంటే బ్రేక్ పడింది సార్ నాకు ఇంజనీరింగ్ లో బ్రేక్ పడింది. అంటే బ్యాక్లాగ్స్ వల్ల రకరకాల రీజన్స్ బ్రేక్ పడ్డది. దీని తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ కి స్క్వేర్ అవుతున్నాడు. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ అనమాట, అదే టైం. సో ప్రోగ్రెసివ్ 10,000 కూడా ప్రోగ్రెసివ్ జూపిటర్ కి స్క్వేర్ అవుతుంది, 10,000 అపోజిషన్. అంటే ఇక్కడ మ్యారేజ్ ఏదైనా దగ్గర దాకా వచ్చినా కానీ, లేదంటే లవ్ రిలేషన్షిప్ కానీ, ఒకసారి మదర్ హెల్త్ కానీ, లేదంటే డబ్బులు ఏదైనా వాళ్ళకి ఇస్తే మోసం చేయడం కానీ, ఇలా రకరకాల ఇబ్బందులు మళ్ళీ 2012 అంటే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు, ప్రాబ్లమెటిక్ ఆస్పెక్టే జరుగుతూ ఉందన్నమాట. కనిపించినాయా? అవును సార్, కరెక్ట్. ఓకే, దాని తర్వాత మీకు ఒక చిన్న అవకాశం కూడా చెప్తాను. 2014లో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ కి ట్రైన్ ఇచ్చింది. ఉన్నదానిలో ఇది ఒక బెటర్ ఆస్పెక్ట్ అనమాట. ఓకేనా, ఇది ఒక 1 year మాత్రం పనిచేస్తుంది. కాబట్టి చంద్రదశ వచ్చింది. చంద్రుడి యొక్క స్టార్ లాడైన కేతు లగ్నం మీదే ఉన్నాడు, బాగున్నాడు, మంచిదే. అంటే ఏంటంటే మీకు ఏదో రకంగా గడిచిపోతుంది టైం. అంటే ఫైనాన్షియల్ గా ఇంట్లో ఏదో రకంగా అడ్జస్ట్ అవుతూ వెళ్తా ఉంది. కానీ ఈ టైంలో కొంత ఇంప్రూవ్మెంట్, ఓకే, కొంత ఇంప్రూవ్మెంట్ 14-15లో. ఇప్పుడు మార్కెటింగ్ జాబ్ అన్నారు, అలాంటి జాబ్ ఇక్కడే ఏమన్నా చేశారా? వేరే ఏదైనా అవకాశం వచ్చిందా? లేదంటే చదువులో కొంచెం ప్రోగ్రెస్ అయ్యి మీది ఏదైనా ఎడ్యుకేషన్ ఫినిష్ అయిందా? ఏమైంది ఆ 14-15లో? 14-15లో ఇంకా అంతటితో క్లోజ్ అయింది సార్. ఇంకా 14-15లో నేను పాలిటిక్స్ వెళ్ళాను సార్. నేను ఇంకా పాలిటిక్స్ ట్రై చేశారు అంటే ఏం ట్రై చేశారు? ఏం ట్రై చేశారు? పాలిటిక్స్ అంటే ఏం ట్రై చేశారు? పాలిటిక్స్ లో ఇంకా రెగ్యులర్ గా క్యాండిడేట్ అమ్మటే వెళ్తామే. అంటే మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే వాళ్ళే మనకి పే చేస్తారా? ఏం లేదు సార్, అది మనం హార్డ్ వర్క్ చేసుకొని నెక్స్ట్ మనం కెరీర్ పరంగా వెళ్దామని ఆలోచన అటు వెళ్ళాల్సి వచ్చింది. కానీ అక్కడ ఒక 1 year అలా అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమే వచ్చింది కదా, ఒక 6 నెలలు 8 నెలలు చేశాక. అవునవును. దాని తర్వాత చూద్దాం. ఏంటంటే ఇప్పుడు అవకాశాలన్నీ కూడా నెగిటివ్గా వెళుతున్నాయి. ఇంకో 2-3 ఏళ్లలో ఇంకా నెగిటివ్గా అవ్వబోతా ఉందన్నమాట. అంటే 2015 నుంచి చూస్తే 16, 17 చెప్తాను, ఇయర్ చెప్తాను మళ్ళీ అక్కడ. అంటే ఇప్పుడు పొలిటికల్గా వెళ్ళినా కూడా దెబ్బతీసేది ఇది. 2017, 18, 19 మధ్యలో మళ్ళీ దెబ్బపడింది. అంటే మళ్ళీ దెబ్బపడింది అని అంటే మళ్ళీ ప్రోగ్రెస్ కాకుండా దెబ్బతీసింది అనమాట. ఓకేనా, ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, తర్వాత మళ్ళీ మీ వర్క్, జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి అనమాట. అంటే మళ్ళీ ముందుకు వెళ్ళకుండా మళ్ళీ బ్రేక్ పడుతుంది, బ్రేక్ మీద బ్రేక్ పడతా ఉంది. కనిపించాయా? అవును సార్. ఓకే, ఇది దెబ్బతీసింది. రెండోది అంటే ఏంటంటే చాటు, అంటే మీ శక్తి ఓకే ఉంది, కాకపోతే మీకు వచ్చే టైం కానీ మనం ఆలోచనే సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కూడా సింక్ అవ్వట్లేదు. మనకున్న క్యాపబిలిటీ బయటకు కనబడట్లేదు. అర్థమైందా? మనం ఏంటిది అనేది ప్రూవ్ అవ్వట్లేదు, ఒకసారి కూడా అవకాశం ఇవ్వట్లేదు అనమాట. ఓకే, మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ దెబ్బ మీద దెబ్బ ఇంకోటి వస్తుంది ఆగండి. సో ఇప్పుడు 18, 19 అయిందా, తర్వాత నెక్స్ట్ 2021 మీది బ్రీత్ వస్తుంది. కొంచెం ఫోన్ బ్యాలెన్స్ చేయండి, ప్రాపర్గా ప్లేస్ చేస్తేనే మీకు సరిగా వస్తుంది. ఓకే సార్. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? ఏం లేదు సార్. ఓకే, రైట్. జనరల్ గా స్పీకర్ ఆఫ్ చేశాను, లౌడ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు. నార్మల్ గా రైట్. ఓకే సార్. తర్వాత 2021, 22లో కూడా ప్రోగ్రెసివ్ 20 నుంచి 21 మధ్యలోనే మళ్ళీ ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. 10th house స్క్వేర్ మెర్క్యూరీ అంటే రాంగ్ డెసిషన్స్ అనమాట. మళ్ళీ ఏదైనా డబ్బులు కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదంటే ఒక కొత్తది ఏదైనా చేద్దామని ప్రయత్నం కానీ,
ఇవన్నీ కూడా మళ్ళీ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ప్రమాదకరమైన ఒక ఆస్పెక్ట్ కనిపించింది అనమాట. మీకు ఏమన్నా అబ్జర్వేషన్లోకి వచ్చింది వచ్చిందా? సార్. వచ్చిందా? ఏం మళ్ళీ ఏమన్నా డబ్బులు పెట్టారా ఇక్కడ? అవును సార్, కరెక్ట్. ఏం పెట్టారు? షేర్ మార్కెట్ సార్. మొత్తం పోయాయా, సగం పోయాయా? పెట్టినే పోయినాయి సార్. ఓకే ఓకే, రైట్ రైట్. సో అక్కడ ఏంటంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ జరిగింది, అది కూడా బ్యాడ్ ఆస్పెక్ట్. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కెరియర్ సెటిల్మెంట్ అవ్వట్లేదు, కాబట్టి మీరు వివాహానికి స్టెప్ తీసుకోవట్లేదు. ఒక సెట్ అవ్వాలి అన్నట్టుగా మీరు ఏమి స్టెప్ తీసుకోవట్లేదు, అంతేనా? ఎస్ సార్. సరే, ఇప్పుడు కుజదశ నడుస్తూ ఉన్నది. కుజుడి స్టార్లాడైన రాహు సప్తమంలో ఉండి, సప్తమంలో ఉన్న రాహుని కుజుడు వ్యయంలో ఉండి రాహు నక్షత్రంలో ఉండి చూస్తున్నాడు. అంటే ఏంటంటే మనం డబ్బులు ఇస్తే తిరిగి రావన్నమాట, అర్థమైందా? సో అది ప్రాబ్లం అనమాట. ఓకే, మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏదైతే ఉంటుందో అది వర్కౌట్ అవ్వదు. కానీ మార్కెటింగ్, సేల్స్, మార్కెటింగ్, లేదంటే ఒకటి మనం వేరే వాళ్ళ గురించి చెప్పడం కానీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ, ఇలా ఏదైనా కానీ మార్కెటింగ్ రిలేటెడ్గానే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక ఆప్షన్. దానికన్నా బెటర్ ఆప్షన్ మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ ఓకే ఓకే, మార్కెటింగ్ అనేది ఒక ఆప్షన్. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే టీచింగ్ అనమాట. ఓకే, ఎందుకంటే గురువు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కలిసి ఎంచక్క ద్వితీయంలో ఉన్నారు. దాని స్టార్లార్డ్ అయిన కేతు లగ్నంలో ఉన్నాడు అనమాట. కాబట్టి గురువు యొక్క స్టార్లార్డ్ లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీకు పంచమాధిపతి, ద్వితీయాధిపతి, సప్తమాధిపతి వీళ్ళందరూ గురు, శుక్రులు, బుధులు అయ్యాలి. కాబట్టి టీచింగ్, ట్రైనింగ్ లాంటివి, లేదంటే కన్సల్టింగ్ లాంటివి, ఇలాంటివే పనిచేస్తే తప్ప డబ్బులు ఇన్వెస్ట్ చేసేవి అనేవి అనుకూలమైనది కాదు. ఓకే, మీకు వచ్చిన దానిలో మీరు టీచింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, మీకు ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి మీ ప్రొఫెషన్లో అన్నట్టుగా మీరు ట్రై చేయాలి. ఓకే, అవి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు టైం ఎక్కడ, ఎప్పుడు కలిసి వస్తుంది, ఎప్పుడు ప్రయత్నం చేయాలి అని అంటే అది చూద్దాం. ఇక దానికి ఇక ప్రోగ్రెసివ్ వీనస్, కుజా శని ఇద్దరు కలిసి ఉన్నారు. శని యొక్క స్టార్లాడు, శని యొక్క స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. శని స్టార్లాడు గురువు ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంలో కొత్త విషయం ఏదైనా స్టార్ట్ చేశారా? ఈ టీచింగ్ కానీ, మార్కెటింగ్ కానీ కొత్తగా? ఇది ఇప్పుడు దాకా ఏం లేదు కాదు. ఓకే, ఏమి స్టార్ట్ చేయాలని అనుకోవట్లేదా, లేదంటే చేయాలనుకుంటున్నారా మీరు? అసలు ఏమైనా చేద్దాం ఆలోచన కూడా రావట్లేదు సార్, ఏం చేయాలనేది. ఏం చేయాలన్నది ఆలోచన. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఏంటిది? మీ దగ్గర మీ స్కిల్ సెట్ ఏముంది మీ దగ్గర? స్కిల్ సెట్ అంటే మీరు అన్నట్టుగా అదే కరెక్ట్ సార్. టీచింగే కరెక్ట్. టీచింగ్ కానీ, కన్సల్టెన్సీ కానీ, ట్రైనింగ్ కానీ అలాంటిదే చేయాలి. ఏదైనా ఇన్స్టిట్యూట్ అంటే మీరు ఏ స్కిల్ ఉన్నారో. డిజిటల్ మార్కెటింగే ప్రిపేర్ అవుదాం అనుకున్నాను సార్. డిజిటల్ మార్కెటింగ్ ఓకే, బాగానే ఉండొచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో ట్రైనింగ్ లాంటిది చూడండి ఒకసారి ఆలోచించి, లేదంటే ఒక ఇన్స్టిట్యూట్తో కొంతకాలం వర్క్ చేసి తర్వాత విడిగా మీకు అనుకూలమైన టైం వచ్చినప్పుడు చేయొచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు నవంబర్ 23 వరకు శని భుక్తి అయిపోయింది కుజుల్లో, తర్వాత బుధ భుక్తి వచ్చింది. బుధుడు స్టార్లాడు శుక్రుడు ద్వితీయంలో ఉండి ద్వితీయాధిపతితో యోగకారకుడితో కలిసి బాగున్నాడు అనమాట. ప్రోగ్రెషన్స్ లో మనల్ని ఆపే విధంగా ఎటువంటి బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు, బాగుందన్నమాట చార్ట్. అంటే ఇప్పుడు రకరకాల బండలన్నీ నెత్తి మీదకి ఎత్తుకున్నాం. ఓకే, ఆ బండలన్నీ తీసేశారు. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు. అంటే మీకు చెడు జరిగేదానికి ఏమీ లేదు, చెడు అంతా అయిపోయింది. కాబట్టి మీరు మీ శక్తి కొద్దీ మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో మీ శక్తికి తగ్గట్టు ఫలితం అయితే వస్తుంది. ఇది వరకు లాగా మొత్తానికి అసలుకే మోసం వచ్చేటట్టు కాదు. కాబట్టి టీచింగ్, ట్రైనింగ్ కానీ, లేదనంటే మార్కెటింగ్ కానీ మీ శక్తి కొద్ది. ఇప్పుడు ఏజ్ కూడా 40 దాకా వచ్చింది కదా. సో కాబట్టి మీరు తిరగగలుగుతారు, చేయగలుగుతారు, నాకు ఇంకా అగ్రెసివ్నెస్ ఉంది అని అంటేనేమో మార్కెటింగ్ చేయండి. లేదు నేను టీచింగ్ సైడ్ ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తానంటేనేమో చేయించడానికి లగ్నం మీద కేతు అష్టమాధిపతి నక్షత్రంలో ఉంటే ఆ కేతు యొక్క స్టార్లాడైన బుధుడు గురువుతో యోగకారకుడితో చాలా బాగున్నాడు అనమాట. కాబట్టి మీకు టీచింగ్, వాక్కు అంటే మాట్లాడడం, చెప్పడం, తెలియజేయడం, ఇలాంటి వాటి వల్ల మంచి బెనిఫిషియల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. దీనికి టైం అనేది అనుకూలంగా రావాలి. సో టీచింగ్ ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు రూపాయి పోయేది ఏముంది? అవి వీలైతే చెప్తా, లేదంటే లేదు, అంతే కదా. అర్థమైందా? సో మీరు నష్టపోవడానికి స్కోప్ అనేది తక్కువ. సో నేను మీకేం సజెస్ట్ అంటే నేను మీ సిచ్యువేషన్లో ఉంటే, సో మీ సిచ్యువేషన్లో ఉంటే నేను చేసేది ఏంటంటే, నేను ఉన్నదానిలో నాకున్న స్కిల్ సెట్, మీరు డిజిటల్ మార్కెటింగ్ అన్నారు, ఇంకా ఏదైనా కానీ అర్థమైందా? డిజిటల్ మార్కెటింగే కాకుండా ఇంకేదైనా కూడా అడిషనల్గా 2-3 ట్రై చేస్తా. టీచింగ్ మీదనే ట్రై చేస్తా. దాని మీద ఏమైనా కావాలంటే ఒక చిన్న కోర్స్ లాంటిది ఏదైనా నేర్చుకొని ట్రై చేస్తా. సో నాకు ఎప్పుడైతే అనుకూలంగా వస్తుందో నేను నా ఓన్ ప్రైవేట్ కన్సల్టింగ్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. అప్పుడు జాబ్ కన్సల్టింగో, టీచింగ్ కన్సల్టింగ్. ఇప్పుడు జాబ్ కన్సల్టెన్సీ కూడా టీచింగ్ కాదు కదా అనుకోవచ్చు, కానీ అది కూడా మాట ద్వారానే కదా. ఇప్పుడు హెచ్ఆర్ అనే రోల్ ఉంటుంది, అది కూడా టీచింగ్ లాంటిది అనమాట రోల్.
ఓకే, సో Okay. అదంతా కూడా కమ్యూనికేషన్ రోల్. సో మీరు ఇప్పుడు వ్యయాధిపతి ధనాధిపతితో కలిసినాడు, సో లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు, ఫారెన్ కన్సల్టింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చదువుకుని ఉద్యోగాల కోసం ఫారెన్ వెళ్దామని చూస్తున్నారు, వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రకరకాల కన్సల్టింగ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఒక కోర్స్ కావాలి, ఏ కోర్స్ కావాలి, ఇలాంటివి ఉంటాయి. సో అటు ఒక కన్సల్టింగ్ సర్వీస్ కానీ, కన్సల్టింగ్ సర్వీస్ చాలా బాగా అడాప్ట్ అవుతుంది. టీచింగ్ ఒకటి, అర్థమైందా? ఇప్పుడు 3 ప్రియారిటీస్ చూసుకుందాం. ఒకటి ఏంటిదనంటే కన్సల్టింగ్ సర్వీస్, ఏది అబ్రాడ్ కన్సల్టింగ్ సర్వీస్, ఇది ఒకటి. దానికన్నా తక్కువది ఏంటిదనంటే టీచింగ్, దానికన్నా ఇంకా తక్కువది ఏంటిది అంటే మార్కెటింగ్ అనమాట. ఈ 3 లెవెల్స్, ఈ మూడిట్లో మీకు ఏది మనసు కనిపిస్తుందో మీరు ట్రై చేయండి. మీకు ఏదైనా మనసు కనిపిస్తే కూడా చెప్పండి, ఎందుకంటే మీకు అనిపించట్లేదు అన్నారని నేను చెప్పా, అంతే. ఓకే ఓకే సరేనా? ఓకే సార్. ఇక వివాహానికి దోషం అయితే లేదు, ఓకేనా? సో వివాహం ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి మార్స్ దశ జరుగుతూ ఉంది. మార్స్ స్టార్లాడైన రాహు సప్తమంలోనే ఉన్నాడు, ఓకే. సో అది మీ సెల్ఫ్ ఎఫర్ట్, మీరు ప్రయత్నం చేయడమే, అంతే. అర్థమైందా? మీరు ప్రయత్నం చేయడమే. ఇప్పుడు బుధుడు శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు, ఎందుకంటే బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరిగాయి. కెరియర్ సెటిల్మెంట్ కాకనే కదా మీరు వివాహం స్టెప్ తీసుకోలేకపోయారు. సరే, కానీ అంతకుముందు ఒక లవ్ స్టోరీ నేను చెప్పిన టైంలో అయ్యిందా? అయింది సార్. రైట్, సరే, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్.